ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనము. దేవుని యొక్క నిబంధనను ఆధారము చేసుకొని ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తూ నడుచుకుంటారో, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో, దేవుని వాక్యాన్ని చదవడమే కాక దాని వాక్యానుసారంగా వారి జీవితంలో వారు అనుసంధానం చేసుకుంటారో, ఏ కీడు చేయకుండా ఎదుటి వారిని ప్రేమిస్తారో, ఎవరైతే తగ్గించుకుంటారో, ఇలా ఈ విధముగా దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను ఎవరైతే పాటిస్తూ ఉంటారో అటువంటి వారికి పరలోక రాజ్యంలో ఒక శ్రేష్టమైన పేరును దేవుడు పెట్టి ఉన్నాడు. ఈ లోకంలో నిన్ను చాలా పేర్లతో పిలువుండొచ్చు. అబ్బాయి అని, లేదా మామయ్య అని, నాన్న అని, లేదా అమ్మాయిలైతే కూతుర్లని, కోడళ్ళని, మనవరాళ్ళని, ఇలా ఒక్క మనిషికి ఎన్నో పేర్లుంటాయి. ఈ లోకంలో ఉన్న పేర్లు ఏదున్నా సరే అది నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు. కానీ దేవుని ఆజ్ఞానుసారముగా దేవుని యొక్క నిబంధన అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో అటువంటి వారందరికీ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి పేరు పెట్టి ఉన్నాడు. ఆ పేరును దేవుడు జీవగ్రంథంలో రాసి ఉన్నాడు. మరి నీకు పరలోక రాజ్యంలో స్థానం నీవు సంపాదించుకోవాలి అని అంటే దేవుని యొక్క నిబంధనను, ఆయన యొక్క ఆజ్ఞను మీరు పాటించవలసిన వారమై ఉన్నాము. అయితే ఎవరైతే ఈ ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారో, పాటించడమే కాక ఆ వాక్యానుసారంగా వారి జీవితంలో అనుసంధానించుకుంటారో, దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నటువంటి మాట, ఒక శ్రేష్టమైనటువంటి పేరు, మనుషులు పెట్టే పేరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారే నీకు ఒక కొత్త పేరును పెట్టి ఉన్నాడు. ఆ పేరు ఎంత శ్రేష్టమైనది అంటే నీ యొక్క పరలోక రాజ్యంలో నీ పేరు లిఖించబడేంత శ్రేష్టమైనటువంటి పేరు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రం నాయన. తండ్రి, దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి నాయన. సమస్త విధమైనటువంటి నాయన కార్యాలను ఎవరి జీవితంలో ఏ విధముగా జరగాలో ఆ యొక్క క్రమానుసారముగా మరి మీరు జరిగించమని, కాలానికి అనుగుణంగా నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి, వారి ప్రయాణాల తోడై నడిపించండి. వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి మరల క్షేమంగా వారి కుటుంబాలను చేరుకునేలాగా సహాయం చేయండి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. యేసు నామములో అడుగుతున్నాము నాయన, సహాయం చేయవా తండ్రి. ప్రాధేయపడుతున్నాము తండ్రి. వారికి ఉన్నటువంటి అవమానాలు, నిందలు కొట్టువేసి నాయన మీ యొక్క హస్తాన్ని వారి గర్భంలో ఉంచమని వేడుకుంటున్నాం. అద్భుతం జరిగించండి, కార్యం జరిగించండి యేసు నామములో. నేను ఎంతమంది దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో, అవమానాలు పడుతూ ఉన్నారు, వేదనలకు గురవుతూ ఉన్నారు, అట్టి వారిని ఈ రోజున ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవ. ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న వారికి మీ యొక్క హస్తాన్ని వారికి అందించి ఒంటరి జీవితాన్ని జంటగా వారిని చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. బలహీనలను బలపరచండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవ. నాయన, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి, అపవాది క్రియలు లయపరచండి. యేసు నామములో సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. నాయన, ఎంతమంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక అల్లాడుతూ ఉన్నారు, మీ శాంతిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబాలలో నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవ. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి.
ఈ దినమున ఎంతమంది పరీక్షలకు వెళ్తూ ఉన్నారో పరీక్షలలో తోడై నడిపించండి నాయన. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రపంచ క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా మీ యొక్క క్షేమాన్ని కాపుదలను వాటన్నిటి చుట్టూ మా కుటుంబాల చుట్టూ, గ్రామాల చుట్టూ, పట్టణాల చుట్టూ నాయన మీరు కంచె వేసి కాపాడమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.